హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఇప్పుడైతే నేను మార్నింగ్ అయితే 3:30కి లేచాను. ఎందుకంటే మాది శ్రావణ శుక్రవారం పూజ ఉన్ను నెక్స్ట్ పాలు పొంగించడం ఒకటే రోజు అయిపోయిందనమాట. దానివల్ల చాలా కష్టమైపోయింది. ఎందుకంటారా, మార్నింగ్ పూజ నెక్స్ట్ పాలు పొంగించడం కూడా రెండు ఒకటేసారి అయిపోయాయి అనమాట. మార్నింగ్ 6 to 8 పాలు పొంగించాలి ఇంట్లో. పూజ కూడా అన్నీ రెడీ చేసుకోవాలి కదా. ఇంకా వచ్చేసి వంటలు కూడా చేసుకోవాలి, అన్నీ చేయాలి. అన్నీ ఒకసారి అయిపోవడం వల్ల చాలా కష్టం అనిపించింది. ముందైతే క్లీన్ చేసుకొని అన్నీ రెడీ చేసుకోవడం వల్ల కొంచెం శ్రమ తగ్గిందనమాట. ముందు సామాన్లన్నీ తీసుకొని వెళ్ళి పెట్టుకున్నాను కదా, ముగ్గులు కూడా వేసుకున్నాను అనమాట కింద కొత్త ఇంట్లోన. ఇక్కడ కూడా రెడీ చేసుకొని ఉంచుకున్నాను. అమ్మవారికి అయితే నేను వెళ్ళిన తర్వాత రెడీ చేశాను. ముగ్గులన్నీ వేసుకోవడం అయితే ముందు రోజు అయితే వేసుకున్నాను. ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతున్నామండి. కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంటి దగ్గర అయితే పూజ అయితే చేసేసాను. ఈ ఇంటి దగ్గర స్టార్టింగ్ చూపించాను కదా, అప్పుడైతే పూజ అయితే చేసేసాను. మామూలుగా ఇక్కడైతే సింపుల్గా చేసేసాను, ఎందుకంటే ఫొటోస్ అన్నీ తీసుకుని వెళ్ళిపోయాను అనమాట. లక్ష్మీదేవి ఫోటో మాత్రమే ఈ ఇంటి దగ్గర పెట్టేసి పూజ అయితే చేసేసి ఇంకా సామాన్లు, పూజ సామాన్లు అన్నీ తీసుకుని అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. పూజకు సంబంధించిన పువ్వులు అన్నీ అయితే కార్లో అయితే పెట్టేశాము. ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యి అయితే వెళ్తున్నాము. ఇంకేమైనా మర్చిపోయానేమని చూసుకుంటున్నాను అనమాట. వెళ్ళాను, టైం అయిపోతుంది, ఇంకా ఫాస్ట్గా ఇంకా రెడీ చేసుకొని వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వంటలన్నీ చేసేసి తీసుకొని వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాను. కాకపోతే సగం వంటలు అయ్యాయి, ఇంకా గారెలను బూరెలు అయితే చేయలేదు. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను, చేయడం మాత్రమే ఉంది. ఫైనల్లీ కొత్త ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ఇంట్లోనే పూజ చేసుకోవాలనేసి డిసైడ్ అయిపోయాను అనమాట. ఇక్కడికైతే వచ్చాము చూడండి. నేనైతే బిందెతో నీళ్ళు అయితే పట్టుకొని వస్తున్నాను. ఫొటోస్ అవి అయితే ముందు రోజు పెట్టేసాము. గృహప్రవేశం అని ఏం కాదు కదా, అందుకని నార్మల్గా పాలు పొంగించుకోవడమే కదా. మాదైతే అద్దిల్లే అండి, రెంట్ హౌస్ అనమాట. ఇంకా మా సాత్విక్ అయితే వీడియో తీరా బిందెతో నీళ్ళు తీసుకొని వస్తున్నా అని చెప్పాను అనమాట. వాడేమో ఇట్లా వీడియో తీశాడు. లైటింగ్ అయినా వస్తుందో కరెక్ట్గా వీడియో వస్తుందని కూడా చూడట్లేదు అనమాట. ఇంకా పిల్లలకి తెలియదు కదా, ఇంకా తీసేశాడు ఇంకా అలా. సో బిందెతో నీళ్ళు తీసుకుని వచ్చేసి ఇంక పెట్టేశాను. ఇంకా స్టవ్ కూడా తీసుకుని వచ్చేసామండి. అక్కడ వంటలు చేశాను, అందుకనే స్టవ్ 2 ప్రాబ్లం అవుతుందని చెప్పి కొన్ని వంటలు చేసి అయితే తీసుకొని వచ్చేసాను. ప్రసాదాలు పెట్టాలి కదా అమ్మవారికి అని చెప్పేసి. సో స్టవ్ అన్నీ క్లీన్ చేసుకొని అక్కడే తెచ్చాను. ఇంకా ముగ్గులన్నీ పెట్టుకోవాలి, స్టవ్కి బొట్లు పెట్టుకోవాలి, అన్నీ రెడీ చేసుకోవాలి. ఇంకా పూజకి అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. ఇంకా అమ్మవారికి అయితే నేను పెద్ద గ్రాండ్గా ఏమీ రెడీ చేసుకోలేదు, సింపుల్గా అయితే చేసుకుంటున్నాను. అమ్మవారికి చీర కడదామనేసి అనుకున్నాను కానీ కట్టలేదండి ఈ సంవత్సరము. సింపుల్గా కలసం పెట్టుకుని అయితే చేసుకుంటానమాట. ఎందుకంటే అంతా అడవిడి అయిపోయింది, రెండు ఒకసారి అయిపోవడం వల్ల చాలా కష్టం అనిపించింది అనమాట. తర్వాత అయినా చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా టైం లేక ఇంకా చేసుకోలేదు. ఓపిక లేదండి, టైం కంటే ఓపిక లేదనమాట. చాలా టైర్డ్ అయిపోయాను, ఎందుకో ఏమో తెలియదు. అక్కడ ఇక్కడ తిరిగి, అక్కడ ముందు రోజు క్లీనింగ్ ఉండేది, అక్కడ క్లీన్ చేసుకొని ఇక్కడ చేసుకొని అన్నీ చేసుకునేసరికి రెండింట్లో చేసుకునేసరికి కష్టం అనిపించింది అనమాట. దానివల్ల టైర్డ్ అయిపోయాను. సో ఇల్లు మారిన తర్వాత ఇంకెట్లా చేస్తానేమో తెలియదు. మా అత్తమ్మ, మా మామయ్య, ఇంకా లావణ్య అక్క వాళ్ళందరూ అయితే వచ్చారనమాట. అత్తమ్మ చేత పాలు పొంగిస్తామనేసి అనుకున్నాము. ఇంకా అత్తమ్మని ఇంకా పూజ అన్నీ చేశారనమాట. వినాయకుడికి అన్నీ పెట్టుకున్నారు. అత్తమ్మ ఇంకా పూజ చేశారనమాట. ఇంకా వినాయకుడికి అక్కడ దీపం పెట్టేశాను, ప్రసాదం కూడా పెట్టేశారనమాట. ఇంకా పాలు అయితే పెట్టేసుకున్నాము. అన్నీ అలా వచ్చేసరికి నేను రెడీ చేసి పెట్టాను. ఎందుకంటే అక్కకు కూడా ముందు పూజ ఉంటుంది కదా, వరలక్ష్మి వ్రతం రోజు. ఇంకా వాళ్ళు కరెక్ట్ టైంకి వచ్చారనమాట. ఇంక పూజ అయిపోయినాక, ఇక్కడ పాలు పొంగించడం అయిపోయినాక అక్క అయితే అక్కడికి వెళ్తుంది. అక్కడ అన్నీ రెడీ చేసుకోవాలి కదా, వాళ్ళు కూడా మార్నింగ్ అనమాట పాలు పొంగించడం, అందుకని. సో వాళ్ళ ఇంట్లో కూడా అక్కడ పూజ చేసుకోవాలి కదా, అన్నీ అమ్మవారికి రెడీ చేసుకోవాలి కదా, అందుకే పాలు పొంగించిన తర్వాత అయితే వెళ్ళిపోతారు. ప్రస్తుతానికైతే పాలు అయితే పొంగిస్తున్నాం మేము. ఇంక ఇలా సింపుల్గా అయితే చేసేసామన్నమాట. ఎవరికి చెప్పలేదు, ఇంకా అక్కకును ఇంకా అత్తమ్మ వాళ్ళకి మాత్రమే చెప్పానమాట. సో మేము ఈ ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే వస్తారు ఇక్కడికి. ఇప్పుడైతే ప్రస్తుతానికి పాలు అయితే పొంగిస్తున్నాము. ఇంకా దగ్గరుండి అత్తమ్మ అయితే చూసుకుంటున్నారు అన్నను. పాలు పొంగిన తర్వాత బియ్యం వేస్తారు కదా, ఇంకా బియ్యం అయితే వేస్తున్నారనమాట. 3 సార్లు పొంగించాలి కదా, ఇట్లా ఈ విధంగా 3 సార్లు అయితే ఇంకా అలా పొంగించేస్తాము. పాలు పొంగించడానికి అనేసి ఇత్తడిగిని తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా ఆ టైంలో ఇంకా లేట్ అయిపోయిందండి. ఇంకా సామాన్లన్నీ తీసుకునేసరికి ఇంకా అదైతే తీసుకోలేదు, దాన్ని మర్చిపోయామన్నమాట ఫస్ట్ తీసుకోవడము.
కొత్తది ఏదైనా సరే ఉంటే ఓకే కదా అని చెప్పేసి ఇంకా స్టీల్ గిన్నె అయితే ఒకటి తీసేసుకున్నాం అనమాట. ఇది కూడా లేట్ అయిపోయింది, నైట్ ఎక్కడ దొరకలేదు, షాప్లన్నీ క్లోజ్ చేసేసారనమాట ఆ రోజు నైట్. ఇంకా ఒక దగ్గర ఉంటే ఇంకా అక్కడైతే స్టీల్ గిన్నె అయితే ఒకటి తీసుకొని వచ్చేసాం. ఇంకా నా వీడియో అయితే కొంచెం లేట్ అయింది, ఎందుకంటే అదే ఇల్లు మారుతున్నాం కదా, అన్ని సామాన్లన్నీ షిఫ్ట్ చేసుకోవడం హడావిడిలో ఉండడం వల్ల, ఎడిటింగ్ చేయడం వల్ల లేట్ అయిపోయిందనమాట. అందుకనే ఇంకా కొంచెం లేట్గా పెడుతున్నా, 2 days లేట్ అయింది అంతేని. ఇంకా బియ్యం అయితే వేస్తామన్నమాట, పాలు పొంగించిన తర్వాత ఈ విధంగా వేసుకుంటున్నాము. మీరు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా ఆ రైస్ వచ్చేసి అందులో వేసుకుంటాం అనమాట పాల్లోన. అత్తమ్మ అయితే కలుపుతున్నారు అవి. మేము కూడా పాలు పొంగించిన తర్వాత అన్నీ సర్దుకున్న తర్వాత మేము కూడా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామండి. వెళ్ళి అక్కడే లంచ్ కూడా చేస్తామన్నమాట. ఇక్కడైతే కొంచెం కొంచెం చేశానమాట ప్రసాదాలు, అమ్మవారికి మట్టుగా చేశాను. అది మాత్రం మార్నింగ్ తినేస్తామన్నమాట, పూజ అయిపోయాక తినేసాక. ఇంకా మధ్యాహ్నం అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే మేము కూడా వెళ్ళిపోతాము, ఎందుకంటే ఇక్కడ సామాన్లు ఏం తీసుకురాలేదు కదా కుకింగ్ చేసుకోవడానికి. సో అందుకని ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే లంచ్ అయితే చేసేసి ఇంకో వస్తామన్నమాట. వచ్చిన తర్వాత సామాన్లు అయితే కొన్ని షిఫ్ట్ చేసేస్తామన్నమాట. ఆ రోజేని కిచెన్లో సంబంధించినవన్నీ షిఫ్టింగ్ అయితే చేసేస్తాము, ఎందుకంటే మా అత్తమ్మ అయితే ఇంకా మళ్ళీ వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలి, 3 days నిద్ర చేయాలి అని చెప్పారనమాట. సో అందుకని ఇంకా ఇక్కడే ఉంటామన్నమాట ఈ రోజు నుంచి. దానికోసమే ఇంకా సామాన్లన్నీ కిచెన్లో ఏమేమి కావాలో మెయిన్ ఐటమ్స్ అన్నీ తెచ్చుకుంటాము, ఎందుకంటే నెక్స్ట్ డే పిల్లలకి స్కూల్ కూడా ఉంది, వాళ్ళకి లంచ్ బాక్సెస్ అన్నీ రెడీ చేసుకోవాలి కదా. అందుకనే కొన్ని సామాన్లు అయితే తెచ్చుకొని పెట్టుకుంటాము, ఎంత వీలైతే దాన్ని అయితే తీసుకొస్తాం కిచెన్లోన. తెచ్చిన తర్వాత ఎప్పుడప్పుడు క్లీన్ చేసేసి నీట్గా సర్దుకుంటానమాట. అందుకే ఆ ఇంట్లో అయితే క్లీన్ చేయలేదండి, ముందు ఇల్లు మారుతామని నాకు తెలుసు కాబట్టి నేనైతే ఏం క్లీన్ చేసుకోలేదు, ఎందుకంటే షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ అన్నీ క్లీన్ చేయాలి కదా అని చెప్పేసి ముందైతే ఏం చేయలేదు, వదిలేసాను. ఇంకా అలా హోమ్ టూర్ చేశాను కదా అప్పుడు. అందరం ఇంకా బియ్యం అయితే వేస్తున్నాం అనమాట. అందులో అందరూ వేసారు, మా హస్బెండ్, మామయ్య, అత్తమ్మ, పిల్లలతో కూడా వేయించానండి. అందరం అయితే వేసేసాము. ఇంకా అందులో ఇంకా ప్రసాదం అయితే రెడీ అవ్వాలి. ప్రసాదం రెడీ అయిన తర్వాత తినేసాక దండం చేసి పాలు పొంగించిన తర్వాత ప్రసాదం ఉంటుంది కదా, ఆ ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, నాకైతే చాలా ఇష్టం అనమాట. సో అందరం ఇంకా ప్రసాదం రెడీ అయిన తర్వాత దేవుడికి తీసేసి ఇంకా మేమందరం తింటున్నాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది. తినేటప్పుడు అయితే అలా కొంచెం వీడియో అయితే తీశాను, పూజ ఇంక కాలేదు కానీ ఇది ప్రసాదమే కదా అని కొంచెం వేసి అయితే అందరం తినేసామన్నమాట ప్రసాదము. ఫస్ట్ ఇప్పుడైతే తిన్నాక అత్తమ్మ, మామయ్య, అక్క వీళ్ళందరూ అయితే వెళ్ళిపోతున్నారు. మా హస్బెండ్ అయితే డ్రాప్ చేసేస్తున్నారు, అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నారనమాట. సో మేము కూడా పూజ అయిపోయినాక అక్క వాళ్ళ ఇంటికి వెళ్తామన్నమాట. అక్కడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ నా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఒక్క లైక్ ద్వారాన నలుగురికైతే నా వీడియో చేరుతుంది. సో అందుకనే నేను ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంట్లో అయితే పాలు అయితే పొంగించాము, ప్రసాదం కూడా తిన్నామన్నమాట ఇప్పుడే జస్ట్. సో పూజ అయితే ఈ విధంగా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మాది కొత్త ఇంట్లోన. వరలక్ష్మి వ్రతం కూడా ఇంకా నేను చేసుకోవాలి, రెడీ చేశాను. ఇంకొంచెము ప్రసాదాలు పెట్టాలి, ఇంకొంచెం రెడీ చేయాలి. సో రెడీ అయితే చేసుకుంటాను ఇప్పుడు. ఇప్పుడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి నేను. ఆ ఇంటి దగ్గర నుండి తీసుకుని వచ్చేసామండి. బూరెలు అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను ముందే, అందుకే తీసుకుని వచ్చేసి ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఈ ఇంట్లోనే ఇంకా బూరెలు, గారెలు అన్నీ రెడీ చేసుకుంటున్నాను. తీసుకొని వచ్చేసాము ఇంకా అక్కడి నుంచి. ఏమేమి కావాలో కొన్ని ఐటమ్స్ అయితే మా హస్బెండ్కి ఫోన్ చేసి చెప్తే తీసుకొని వచ్చేసారనమాట. సో ఇప్పుడైతే ఈ ప్రసాదాలు చేస్తున్నాను. నేను ఎప్పుడు చేయలేదండి శనగపప్పు బూరెలు, ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అనమాట. నేను వచ్చేసి నా ఫ్రెండ్, చూసారు కదా మీరు ఇంతకుముందు వీడియోస్లో కూడా. సో తనైతే ఇంకా కుంకుమ బొట్టకైతే పిలిచాను అనమాట. కుంకుమ ఇస్తాను, పూజ అయిపోయినాక ఇస్తాను, కూర్చో అని చెప్పాను ఇంకా తనకి. సో వంట అయితే నేను చేస్తున్నాను ప్రజెంటు.
సో ఈ విధంగా కొత్త ఇంట్లో అయితే ఈ విధంగా పూజ చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించిందండి ఈ సంవత్సరము. చాలా మంచిగా అయితే అయిపోయింది. ఇంకా రెండు ఒకసారి బాగా అయిపోయి ఇంకా కష్టమైనా సరే చాలా సంతోషంగా చేసుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. వీడియో తీరండి ఇట్లా తీసాడనమాట మా సాత్విక్. వీడియో తీసే వాళ్ళు కూడా లేకుండే, మా హస్బెండ్ అయితే లేరు అనమాట పూజ టైంలోన. ఇంకా అలా నేను ఒక్కదాన్ని అయితే పూజ చేసుకున్నాను. కార్తీక్ కూడా లేడనమాట, అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాడు. కార్తీక్, సాత్విక్, నేనే ఉన్నాము. సాత్విక్ కూడా చిన్నగా అలా వీడియో తీశాడు. నేనైతే పూజ చేసుకుంటున్నానండి. ఈ సంవత్సరం అయితే ఈ విధంగా పూజ అయితే అయిపోయిందండి. మీరు కూడా ఇంత బాగా చేసుకున్నారా, ఇంతకంటే బాగా చేసుకున్నారా చెప్పండి, కామెంట్ చేయండి అది కూడా. సో నాకు తెలిసిన విధంగా నేనైతే చేసుకున్నాను. ఏమేమి పెట్టాలి అవన్నీ పెట్టాను అనమాట. నా దగ్గర ఉండి మాత్రము పెట్టుకున్నాను అనమాట అమ్మవారికి ఈ విధంగా. హస్బెండ్ ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చారనమాట. దేవుడికి దండం పెట్టుకోండి అమ్మవారికి అని చెప్తే ఇంకా దండం పెట్టుకుంటున్నారు. అలాగే మా హస్బెండ్ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట. చూడండి ఇంట్లో ఎంత సంతోషంగా ఉందన్నమాట. కిచెన్ లో సామాన్లు తెచ్చేసి అన్ని పెట్టేసాను కదా, అట్లానే ఉన్నాయి. సో ఇప్పుడైతే మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను నేను. మీకు ముందే చెప్పాను కదా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పేసి. సో ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. అక్క అయితే ఈ విధంగా పూజ చేసుకుందండి. చాలా అంటే చాలా బాగా చేసుకుంది చూడండి. నాకైతే చూడగానే చాలా మంచిగా అనిపించింది. అక్క చాలా బాగా చేసుకున్నావు పూజ అని చెప్పాను కూడా. సో నేను వచ్చేసరికి అయితే పూజ అయిపోయిందండి. నేను ఆఫ్టర్నూన్ వచ్చాను మధ్యాహ్నము. సో అప్పుడైతే అలా వీడియో తీశాను అనమాట చిన్నగా. ఇక్కడైతే అందరూ చాలా గ్రాండ్గా చేస్తారండి. కర్ణాటకలో మాత్రం చాలా బాగా చేస్తారు. ఎంత బాగున్నాయి చూడండి, అన్నీ పెట్టుకుందనమాట అక్క. చాలా గ్రాండ్గా చేసింది ఈ సంవత్సరం మాత్రం అక్క. మీకు కూడా చూపించాలని చెప్పేసి ఇంకా అలా వీడియో తీశాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇది ఈవినింగ్ అనమాట. ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో తాంబూలం అందుకొని నేనైతే వెళ్ళిపోతున్నాను ఇంటికి. ఎందుకంటే ఇంకా సామాన్లు అన్నీ తీసుకురావాలి. మార్నింగ్ అయితే పిల్లలకి స్కూల్ ఉంది. ఇంకా మా చిన్నుకు బాయ్ చెప్పేసి అయితే ఇంకా నేనైతే అక్కడ నుండి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట. అలానే అక్క కూడా రమ్మన్నాను. అక్క కూడా మాతోనే వచ్చింది. ఇంకా అక్క వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కూడా అక్కకి తాంబూలం అయితే ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసాక ఇంకా వెళ్ళిపోయారు. అప్పుడైతే ఏం వీడియో తీయలేదండి నేను. ఇంకా కుంకుమ బొట్టు అయితే ఒక 5గురికి ఇవ్వాలి, లేకపోతే 3గురికి ఇవ్వాలి. సో నేనైతే 5గురికి అయితే ఇచ్చేసాను అనమాట కుంకుమ బొట్టు. అదే అండి తాంబూలము. నా పూజ ఈ విధంగా అయిపోయిందండి. ఫైనల్లీ చాలా హ్యాపీగా అనిపించింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. సో అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళేసి వచ్చేసాము. మా పూజ అంతా అయిపోయిందనమాట. శ్రావణ శుక్రవారం పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో ఇదనమాట. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.